బీసీ రిజర్వేషన్ల జీవో రెడ్ పిటిషన్ తిరస్కరణ హైకోర్టు స్టే ఇవ్వాలని ఇప్పటికే వస్తే ఎలా వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అని చెప్పేసి కూడా ఒకటి వస్తూ ఉంది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ని కొట్టేయాలని కోరుతూ వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని కొట్టేయడంతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 285A ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి సూచించింది. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన 2 కేసుల్లో స్టే ఇవ్వలేదన్న కారణంతో ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తప్పట్టింది. విచారణలో ప్రారంభం వెంటనే ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది ఏడిఎన్ రావు మాట్లాడుతూ ఇదే అంశంపై 2 రిట్ పిటిషన్లను 8వ తేదీన హైకోర్టులో విచారణకు రానున్నాయని చెప్పారు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాము ఆ విషయాన్ని ఏమీ దాచిపెట్టలేదన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఆర్టికల్ 32 కింద మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మొదట సమాధానం చెప్పండి, ఆ తర్వాత మెరిట్స్ ప్రాతిపదికన మీ ప్రాతిపదనలు వింటామని చెప్పేసి అన్నారు. అందుకు న్యాయవాది బదులుగా ఇలాంటి పరిస్థితులు అని చెప్పేసి అది సుప్రీంకోర్టు గతంలో హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఏంటి. గత నెల 26వ తేదీన దసరా సెలవులకు ముందు చివరి పనిదినమైన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ మరుసటి రోజు నుంచే కోర్టులకు సెలవులని తెలిసి ప్రభుత్వం ఆ పని చేసింది. అంటే ఇక్కడ ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోవాలి, దాని మీద కేసులు పడతాయని చెప్పేసి వాళ్ళు ముందే ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన 2 కేసుల్లో ఉపశమనం లభించలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. గత నెల 25న కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి నివాసానికి వెళ్లి మెన్షన్ చేయడంతో సాయంత్రం 6 గంటలకు విచారణ చేపట్టారు. కానీ స్టేకు నిరాకరించారు. 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని హైకోర్టు వెళ్ళమని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావడం కష్టమవుతుందని పేర్కొన్నారు. అందుకు జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ మీరు నేరుగా హైకోర్టులకు వెళ్ళి ఉండాల్సింది, అదే మీకు వెసులుబాటులో ఉన్న పరిష్కార మార్గం అని అన్నారు. న్యాయవాది స్పందిస్తూ 2 పిటిషన్లను ఉన్నాయని ధర్మాసనానికి విన్నవించగా 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారని చెప్పేసి కూడా వస్తుంది. దాంతో పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఇదే ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం భారత పౌరుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనేది లెక్క. సరే చూద్దాం దీనికి ఏమవుతుందో, మరి హైకోర్టులో ఏం చెప్తుంది అనే దాని మీద. హైకోర్టులో మరో పిటిషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాల్ చేసి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వికారాబాద్ జిల్లా దరూర్ మండలానికి చెందిన మడివాల మచ్చదేవ ఎన్ లక్ష్మయ్య మరొకరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం బీసీలకు ఏబిసిడీలుగా వర్గీకరించి ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ల జారీలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని, అందువల్ల కొన్ని వర్గాలకే ప్రయోజనం దక్కుతుంది. రిజర్వేషన్లను బీసీ ఏబిసిడీలుగా వర్గీకరించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని అప్పటివరకు జీవో అమలు నిలిపేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు సమర్థిస్తూ మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసిన వీరిలో విహెచ్ హనుమంతరావు, ఒకటి జాదుల శ్రీనివాస్ గౌడ్, సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, చిరంజీవులు తదితరులు ఉన్నారని చెప్పేసి కూడా ఈ ఒక వార్త అయితే వస్తుంది.